తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇవ్వాలని యోచనలో ఉన్నారు. రేషన్, ఆరోగ్య, ఇతర సంక్షేమ పథకాలన్నింటినీ ఒకే కార్డు ద్వారా అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ అంశంపై వైద్యారోగ్య, పౌర సరఫరాల శాఖ అధికారులతో ముఖ్యమంత్రి తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే రాజస్థాన్, హర్యానా, కర్ణాటక రాష్ట్రాలలో కార్డులు ఇచ్చినందున వాటితో కలుగుతున్న ప్రయోజనాలు, ఇబ్బందులపై అధ్యయనం చేసి ఒక సమగ్ర నివేదిక రూపొందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. వచ్చే నెల 15 నుంచి ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ చేపడతామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందుకోసం వారం రోజుల్లో విధి విధానాలను రూపొందిస్తామని చెప్పారు. పూర్తయిన 2 పడక గదుల ఇళ్లను అర్హులకిచ్చే అంశంపై త్వరలో నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు. అక్టోబర్ 2 నుండి కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో వైరల్ జ్వరాలు వణికిస్తున్నాయి. తాజాగా ఈ సమస్యపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ప్రజారోగ్యంపై ప్రభుత్వానికి పట్టింపు లేదు, ఎవడి చావు వాడు చేస్తాడు, మాకేం సంబంధం అన్నట్టుగా ప్రవర్తిస్తోంది కాంగ్రెస్ సర్కార్. రోగాలు, నొప్పులు, వ్యాధులు, బాధలతో జనం అల్లాడుతున్నా చలనం లేదు, చర్యలు లేవు, అరికట్టాల్సిన ప్రభుత్వం అడ్రస్ లేదు అని కేటీఆర్ ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో పదవులు అనుభవించి కాంగ్రెస్ పార్టీలో చేరిన పోచారం శ్రీనివాసరెడ్డి టార్గెట్ గా బీఆర్ఎస్ పార్టీ పావులు కదుపుతోంది. ఈ వ్యవహారంపై కేసీఆర్ సీరియస్ గా దృష్టి పెట్టారట. ఆయనకు చెక్ పెట్టేందుకు సమర్థవంతమైన నేతకు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించాలని పార్టీ భావిస్తోంది. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కు బాధ్యతలు ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్లు పార్టీలో చర్చ నడుస్తోంది. హైదరాబాద్లో అక్రమ కట్టడాలను కూల్చేందుకు గాను హైడ్రాను తీసుకొచ్చి ప్రభుత్వం మంచి పనే చేసింది. కాకపోతే ఆ నిర్మాణాల్లో వ్యాపారాలు చేసుకుంటున్న వారికి ఏమాత్రం టైం ఇవ్వకుండా కూల్చేస్తుండటంతో వారంతా బాధపడుతూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం సామాన్లు తీసుకునే టైం కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది అసలు ఏమాత్రం కరెక్ట్ కాదు, ఇది అధికారుల తప్పే, వాళ్లు కట్టడానికి అసలు పర్మిషన్ ఎందుకు ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. అకారణంగా కూల్చివేసి మా కుటుంబాల్ని రోడ్డున పడేశారని విలపిస్తున్నారు. తామంతా అద్దెకు ఉంటున్నామని, ల్యాండ్ లీజుకు తీసుకుని వ్యాపారాలు చేస్తున్నామని, లక్షల అప్పులు చేసి వ్యాపారం మొదలుపెట్టామని, ఇప్పుడు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చేస్తే ఎలా అని వారంతా వాపోతున్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ఏపీలోని ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం చంద్రబాబు ప్రకటించారు. దానికి సంబంధించిన ప్రతిపాదనలను త్వరలోనే కేంద్రానికి పంపబోతున్నామని చంద్రబాబు అన్నారు. త్వరలో జరగబోయే మంత్రివర్గ భేటీలో ఇందుకు సంబంధించిన తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామని చంద్రబాబు చెప్పారు. ఇక అమరావతిలో అంతర్జాతీయ న్యాయ కళాశాల ఏర్పాటుపై కూడా చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. న్యాయశాఖపై సమీక్ష నిర్వహించిన సందర్భంగా చంద్రబాబు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి వరుస షాక్లు తగులుతున్నాయి. ముఖ్య నేతలు వరుసగా పార్టీ వీడుతున్నారు. ఇప్పటికే 2 రాజ్యసభ సభ్యులు పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇప్పుడు తాజాగా మరో ఎంపీ పార్టీ వీడేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. వైసీపీ రాజ్యసభ సభ్యులు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ నేత ఆర్ కృష్ణయ్య పార్టీ మారేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇప్పుడు కృష్ణయ్యతో బీజేపీ ముఖ్య నేతలు టచ్లోకి వచ్చినట్లు సమాచారం. వైసీపీకి రాజీనామా చేసి రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేయాలని సూచించనున్నట్లు చెబుతున్నారు. అసెంబ్లీలో కూటమికి పూర్తి మెజార్టీ ఉండడంతో తిరిగి బీజేపీ నుంచి ఎంపీగా కృష్ణయ్యకు అవకాశం ఇస్తామని ఆ పార్టీ నేతలు ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డు ఇప్పుడు చర్చనీయాంశమైంది. మొత్తం వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను బాధ్యుణ్ణి చేసేందుకు కూటమి ప్రభుత్వ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కొత్త మలుపు తిప్పుతున్నాయి. తిరుమల లడ్డు వ్యవహారంలో తాము జగన్ను తప్పుపట్టడం లేదని, ఆయన సారథ్యంలో ఏర్పాటైన టీటీడీ సభ్యులే ఆ పని చేశారని, ఆయన్ను ఈ వివాదంలో లాగాల్సిన అవసరం లేదన్నారు. నిన్న రాత్రి ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ ఈ విషయాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా కొలువు తీరిన కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఇక నుంచి రాష్ట్రంలో నియోజకవర్గాల వారీగా ప్రతి నెల జాబ్ మేళా నిర్వహణకు క్యాలెండర్ రూపొందించాలని మంత్రి లోకేష్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉండవల్లి నివాసంలో విద్యాశాఖ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని యూనివర్సిటీలు, ఇంజనీరింగ్ కళాశాలలు, ఉన్నత విద్యాసంస్థల నుంచి చదువు పూర్తి చేసుకుని బయటకు వచ్చే ప్రతి విద్యార్థికి ఉద్యోగం సిద్ధంగా ఉండాలని, ఇందుకు తగ్గట్లుగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి కరికులంలో మార్పులు చేయాలని ఉన్నతాధికారులకు సూచించారు. తిరుమల లడ్డు కల్తీ ఘటన నేపథ్యంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. దీక్షలో భాగంగా పవన్ విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గ ఆలయంలో శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. ఆయన ఆలయ మెట్లు కడిగి తరువాత పసుపు రాసి కుంకుమ పొట్లు పెట్టారు. ఎంపీలు కేశినేని శివనాథ్, బాలశౌరి, ఎమ్మెల్సీ హరిప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుమల లడ్డు వ్యవహారంపై కేంద్రం సీరియస్ అయ్యింది. నెయ్యి సరఫరా చేసిన తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీకి నోటీసులు ఇచ్చింది ఎఫ్ఎస్ఎస్ఏఐ. కల్తీ నెయ్యి వ్యవహారంపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. ఇప్పటికే తమిళనాడులోని ఏఆర్ డైరీ సంస్థ కార్యాలయంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు సోదాలు చేశారు. ఆ సోదాల్లోనూ కొంత కల్తీ నెయ్యి లభ్యమైనట్లుగా తెలుస్తోంది. తిరుమల లడ్డు వివాదంపై కేంద్రం ఇప్పటికే జోక్యం చేసుకోవడం జరిగింది. ఇప్పటికే కేంద్ర ఆరోగ్య శాఖ ఏపీ సర్కార్ను నివేదిక కోరడం జరిగింది. మహారాష్ట్రలోని థానే జిల్లా బద్లాపూర్లోని ఓ పాఠశాలలో ఇటీవల 2 బాలికలపై లైంగిక దాడికి పాల్పడిన స్వీపర్ అక్షయ్ షిండే సోమవారం నాడు పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో మరణించాడు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఓ పోలీసు అధికారి నుంచి తుపాకీ లాక్కున్న షిండే తప్పించుకునే ప్రయత్నంలో వారిపై కాల్పులు జరిపాడు. దీంతో పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన షిండే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. భారత ప్రధాని అమెరికా పర్యటనలో భాగంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ద్వైపాక్షిక భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్లో శాంతి స్థాపనకు భారత్ మద్దతును మోదీ పునరుద్ఘాటించారు. దాదాపు నెల రోజుల వ్యవధిలో జెలెన్స్కీ, మోదీల మధ్య ఇది రెండో భేటీ కావడం గమనార్హం. కాగా ప్రధాని మోదీ 3 రోజుల అమెరికా పర్యటన ముగించుకుని ఈ రోజు భారత్కు బయలుదేరారు.
అమెరికా పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ నేపాల్, పాలస్తీనా అధినేతలతో ద్వైపాక్షిక భేటీలు నిర్వహించారు. ఐరాస సర్వప్రతినిధి సభకు హాజరయ్యేందుకు వచ్చిన నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ, పాలస్తీనా అధ్యక్షుడు మహ్మూద్ అబ్బాస్లతో ఆయన విడివిడిగా సమావేశమై సమాలోచనలు జరిపారు. భారత్ నేపాల్ స్నేహబంధం ఎంతో బలీయమైనది. దీనిని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇంధనం, సాంకేతికత, వాణిజ్య రంగాలపై తాజా చర్చల్లో మేం దృష్టి సారించామని మోదీ ఎక్స్ ద్వారా తెలిపారు. లెబనాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులకు బ్రేకులు పడట్లేదు. పైగా మరింత తీవ్రతరం అయ్యింది. జనావాసాలను సైతం లెక్క చేయకుండా 48 గంటలుగా ఏకధాటిగా మిస్సైళ్ల వర్షం కురుస్తోంది. ఇజ్రాయెల్ క్షిపణుల్లో అత్యాధునిక డ్రోన్ల సహకారంతో శక్తివంతమైన బాంబు దాడులను కొనసాగిస్తోంది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 496 మంది దుర్మరణం పాలయ్యారు. 1600 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. జపాన్ తీరంలోని పసిఫిక్ మహాసముద్రంలో భూకంపం సంభవించింది. మంగళవారం తెల్లవారుజామున రిక్టర్ స్కేల్పై 5.9 తీవ్రతతో భూకంపం సంభవించడంతో జపాన్ దీవులైన ఇజు, ఒగాసవారాలకు అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. జపాన్ రాజధాని టోక్యోకు 600 కిలోమీటర్ల దూరంలోని తోరిషిమా ద్వీపంలో సంభవించిన భూకంపంతో ఆస్తా ప్రాణ నష్టం జరగలేదని ఆ దేశ వాతావరణ సంస్థ వెల్లడించింది. వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్ నికోలస్ పూరన్ చరిత్ర సృష్టించాడు. ప్రస్తుతం జరుగుతున్న కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో ట్రిన్బాగో నైట్ రైడర్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. సిక్సర్ల మోత మోగిస్తూ ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. 7 మ్యాచ్ల్లో 275 పరుగులతో ఈ టోర్నీ టాప్ స్కోరర్ గా కొనసాగుతున్నాడు. సెయింట్ కిట్స్ అండ్ నేవిస్ ప్యాట్రియోట్స్ జట్టుతో సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్లో నికోలస్ పూరన్ సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. తన విధ్వంసకర బ్యాటింగ్ తో మరో 9 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్లో 7 సిక్స్లు బాదిన నికోలస్ పూరన్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. టీ20 క్రికెట్ చరిత్రలోనే ఒక క్యాలెండర్ ఇయర్లో 150 సిక్స్లు బాదిన తొలి బ్యాటర్గా చరిత్రకెక్కాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ WTC ఫైనల్ బెర్త్ రేసు రసవత్తరంగా సాగుతోంది. ఓ జట్టు విజయం ఇతర జట్లపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. భారత్ వర్సెస్ బంగ్లాదేశ్, శ్రీలంక వర్సెస్ న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్లు కొనసాగుతున్న నేపథ్యంలో WTC పాయింట్ల పట్టికలో జట్ల స్థానాలు మారిపోయాయి. అగ్రస్థానంలో ఉన్న భారత్ తమ స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. కానీ మిగిలిన జట్లలో హైటెన్షన్ మొదలైంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ వంటి స్ట్రాంగ్ టీమ్స్ ఫైనల్ బెర్త్ అవకాశాల సమీకరణాలు మారుతున్నాయి. మొత్తంగా గత 2 WTCలకు భిన్నంగా ఈసారి ఫైనల్ బెర్త్ రేస్ హోరాహోరీగా సాగుతోంది.